ఫ్రెండ్స్, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వందన వివాన్స్ అఫీషియల్. సో ఏంటి వందన ఏమో చూపిస్తున్నాను అనుకుంటున్నారా? యాక్చువల్గా నేను ఇంకో 3 డేస్లో హాస్పిటల్లో అయితే అడ్మిట్ అవ్వబోతున్నాను అనమాట డెలివరీకి. సో దానికోసం అనేసి నేను ఇవాళ డెలివరీ బ్యాగ్ అనేది ప్యాక్ చేస్తున్నాను అనమాట. సో దానికోసం నేను ఏమేమి చేస్తున్నానో అవన్నీ కూడా క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి నేను అక్కడ టూత్ బ్రష్ ఇంకా క్లోజప్ సో ఇవి తీసుకుంటున్నాను. అలాగే సోప్స్ తీసుకున్నాను. నాకోటి ఇంకొకటి విమ్మరా తీసుకుంటున్నాను. ఎందుకంటే ఫుడ్ ఏమైనా తెచ్చినా కూడా మనకి క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. అండ్ ఇవన్నీ కూడా నేనైతే తీసుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా నేను ఇన్ డీటెయిల్గా మీకు చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా డెలివరీ బ్యాగ్ అనేది మనము ఒక 3 months ముందే చేసుకుంటే బాగుంటుంది. కానీ ఫస్ట్ దాంట్లో సెకండ్ దాంట్లో ఏంటంటే మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది, ఓకే ఎన్ని డేస్ ముందు చేసుకోవాలి ఏంటి అనేసి. కాకపోతే మన తెలుగు ఫ్యామిలీస్ వాళ్ళు ఏం చేస్తారంటే 6 months ముందు 3 months ముందు ఇలా ప్యాక్ చేసుకొని ఇవ్వరు, అలా చేసుకోకూడదని చెప్తారు. బట్ ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు ఏ సిచ్యువేషన్ అలా ఉంటుందో తెలియదు కాబట్టి సో ప్యాక్ చేసుకోవడమే బెటర్ అన్నది నా ఫీలింగ్ అనమాట. సో ఆల్రెడీ దక్షవే ఉన్నాయన్నమాట, కొత్తవి ఏం కొనలేదు. ఈ లంగోటాలు అవన్నీ కూడా మొత్తం దక్షవే ఉన్నాయన్నమాట. సో ఇవి ఒక 20-30 అలా నేనైతే పెట్టేసుకున్నాను. ఇంకా ఎక్స్ట్రా ఇన్ కేస్ అంటే దక్షవి కదా సో దొరకలేవు ప్రాపర్గా. ఇంకొన్ని ఏంటంటే నార్మల్గా మన దగ్గర కాటన్ షర్ట్స్ కానీ అలా మా వారివి మా తమ్ముడివి బనియన్స్ అలాంటివి ఉంటాయి కదా కొంచెం ఓల్డ్వి. సో వాటిని స్క్వేర్లో కట్ చేసి దాన్ని లంగోటాలాగా స్టిచ్ చేసేసామన్నమాట. అది చాలా ఈజీ. ఇంకొకటి ఏంటంటే అవి మనకు కొంచెం మెత్తగా ఉంటాయి. మెయిన్గా బనీన్ క్లాత్స్ యూజ్ చేస్తే చాలా కంఫర్ట్ జోన్లో ఉంటారనమాట. సో చాలా అవి మెత్తగా ఉంటుంది కదా క్లాత్. సో దాని మూలన నేనైతే అది యూజ్ చేశాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు యాక్చువల్గా డెలివరీ వచ్చేసి నవంబర్లో కదా. సో దానికోసం అనేసి నేను ఇదైతే తీసుకున్నాను అనమాట, స్వెటర్. ఇది వచ్చేసి నా వీడియోస్లో కనిపిస్తుంటుంది కదా పొట్టిపిల్లల జ్యోతి. సో దాని పాపదనమాట. యాక్చువల్గా దక్ష ఏంటంటే చాలా పెద్దగా అయిపోతుంది. దక్ష ఏంటంటే 4 kgs పుట్టాడు. సో దానివల్ల వాడికి కొంచెం పెద్ద తీసుకున్నాం. అండ్ వాడు సమ్మర్లో పుట్టాడు. సో సమ్మర్ నుండి మళ్ళీ ఇంకో 3 months వరకు ఏం కొనలేదు, కొంచెం పెద్ద సైజే కొనేసాం. ఈ పుట్టిన బేబీస్కి అయితే అవి రావు కదా. సో అందుకోసమే ఈ చిన్నది దాన్ని అడుగుతూ ఇచ్చిందనమాట. సో స్వెటర్ అయితే ఇప్పుడు చలికాలం కాబట్టి స్వెటర్ అయితే కంపల్సరీగా పెట్టుకోవాలి. సో నేను క్యాప్ ఇంకా సాక్స్ అండ్ ఇది డైపర్స్ ఇవన్నీ కూడా పెడుతున్నాను అనమాట. లైక్ ప్యాంటు ఇంకొల్లింది స్వెటర్ ఇదైతే పెట్టాను. అలాగే క్యాప్ కూడా యాక్చువల్గా నా బేబీకి కానీ లేదా మా తమ్ముడు మా ఫ్యామిలీస్లో బాడీ కన్నా హెడ్ పెద్దగా ఉంటుంది అనమాట యాక్చువల్లీ. సో అందుకోసమే కొంచెం పెద్ద క్యాప్స్ అనేది తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి దక్షదే అనమాట ర్యాపర్. సో ఇది వచ్చేసి దక్షది ఆల్రెడీ అప్పుడు 2 ఉండేవి. సో అందుకోసమే ఇప్పుడు నాకు యాక్చువల్గా ఇదేంటంటే మన కేసీఆర్ ఇచ్చిన కిట్లో ఉందన్నమాట. సో అప్పుడు 2 ఉంటాయి కదా అవి, ఒక లైట్ గ్రీన్ ఒక డార్క్ గ్రీన్. సో లైట్ గ్రీన్ ఒకటే వాడాను, ఈ డార్క్ గ్రీన్ అలాగే పెండింగ్ ఉంది కదా. సో నాకు ఇమీడియట్ ప్రెగ్నెన్సీ కాబట్టి అది ఇప్పుడు యూజ్ వస్తుంది అనమాట. సో అవి అండ్ అవి కాకుండా ఇంకా కేసీఆర్ కిట్లోనే వచ్చిన 2 కట్టేవి డ్రెస్సెస్ ఉన్నాయన్నమాట. సో అవి అయితే పెట్టుకుంటున్నాను. అండ్ దాంతోపాటు ఇది నేను ఎందుకు తీసుకుంటున్నాను అంటే దక్ష మా ఇంటికి వచ్చిన ఫస్ట్ డే రోజు ఇది వేసాను అనమాట. సో నేను ఇప్పుడు నెక్స్ట్ వచ్చే పాపైనా బాబైనా సరే వాళ్ళకు కూడా నేను ఇదే వేయాలనుకుంటున్నాను. యాక్చువల్గా ఆ 2 పిక్స్ ఒక దగ్గర పెట్టి పిక్చర్ తీసుకుందాం అనేసి అలా ప్లాన్లో ఉన్నాను అనమాట. అండ్ ఇన్ కేస్ పాప పుడితే దానికి ఫ్రాక్ ఇది కూడా దక్షదే, దక్ష కోసం అనేసి కొన్నాను. బట్ ఒకసారి కూడా వేయలేదు, వాడికి పట్టలేదు యాక్చువల్లీ. ఇప్పుడు ఇంకా పాప పుట్టినా బాబు పుట్టినా అదైతే వేసేస్తాను. బట్ దాంతోపాటు చిన్నవి షర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి దక్షవి. సో అన్నీ తీసి పెట్టుకుంటున్నాను అనమాట. ఎందుకంటే యాక్చువల్గా మనము హాస్పిటల్లో ఉన్నప్పుడు 2-3 అయితే ఖచ్చితంగా, ఇంట్లో ఉంటే మనం 2-3 చేంజ్ చేస్తాం. ఇంకా హాస్పిటల్లో ఉన్నప్పుడు మనం అది ఖచ్చితంగా ఒక 4-5 అయితే అవుతాయి కదా అనేసి ఈ బ్లూ కలర్ది కూడా దక్ష అక్కడ హాస్పిటల్లో ఉన్నప్పుడు అప్పుడు యూజ్ చేసింది అనమాట. ఇవన్నీ కూడా మెమొరీ కింద ఉంటాయి అనేసి అసలుకి ఏవి కూడా పడేయలేదు, అన్నీ తీసి పెట్టాను. అలాగే దక్ష కూడా పెద్దగా అయ్యాక వాడి పిల్లలు పుట్టాక కూడా నేను ఇవి ఇలాగే ఉంచి మీ డాడీ అనేసి చూపించాలి అందుకోసం అనమాట. యాక్చువల్లీ ఇప్పటికీ కూడా నా చైర్, మా తమ్ముడు చైర్, నా డాల్స్, నా టాయ్స్ ఇంకా నా డ్రెస్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. నేను సెక్యూర్ చేసుకుని నాకు హ్యాబిట్ అది ఏంటంటే మెమొరీస్ కింద ఉంటాయి కదా చక్కగా. సో దానివల్ల నేను ఏవైతే కూడా మిస్ చేయను అనమాట. ఇంక ఇవైతే నేను కింద వేయడానికి బేబీకి కింద వేయడానికి అనేసి కాటన్వి క్లాత్స్ ఉంటాయి కదా సో అవి తీసుకుంటున్నాను. అండ్ నా స్కార్ఫ్ అయితే ఒకటి తీసుకుంటున్నాను అనమాట. ఇది కొంచెం నాకు అలా కట్టుకోవడానికి ఉంటుంది కదా. సో కట్టుకోవడానికి ఉన్నా లేకపోయినా కొంచెం వచ్చేటప్పుడు జస్ట్ మనం ఇలా ర్యాప్ చేసుకోవడానికి ఉంటుంది కదా హెడ్కి. సో దానికోసం అనమాట. దాంతోపాటు నేను ఈ డ్రెస్ పెట్టుకున్నాను. ఈ డ్రెస్ కూడా ఎందుకు పెట్టుకుంటున్నానంటే నేను దక్షిణ ఇంటికి తీసుకొచ్చేటప్పుడు అదే వేసుకున్నాను, ఈసారి కూడా అదే వేసుకోవాలనేసి అనుకున్నాను అనమాట. ఇది దక్షది తీసుకున్నాను అనమాట.
సో ఇంకా దక్షిణ అన్నీ పనికొస్తున్నాయి. ఇట్లా ఎర్లీ ప్రెగ్నెన్సీస్ ఉంటే ఇవన్నీ కొంచెం చక్కగా కొత్తగా ఉంటాయి కదా, పనికొచ్చేస్తాయి అనమాట. అదే లేట్గా ఉందనుకోండి అవి మనం ఎంత తీసి పెట్టినా సరే ఒక్కొక్కసారి అవి డ్యామేజ్ అవ్వడం అట్లాంటివి అవుతుంటాయి కదా. సో అందువల్ల అనమాట. అండ్ దాంతోపాటు డైపర్స్ అయితే తీసేసుకున్నాను. యాక్చువల్గా డీమార్ట్లో మనకి డైపర్స్ కొంచెం రీజనబుల్ ప్రైస్కి అయితే వస్తాయి. ఈ మమ్మీ పోకో ప్యాంట్స్ కొంచెం మంచిగా వస్తాయి అనమాట, క్వాలిటీ బాగుంటుంది అండ్ అది కూడా బాగుంటుంది. అండ్ ఇది హిమాలయ సోప్స్ అవే తీసుకుంటున్నాను. యాక్చువల్గా హిమాలయ సోప్స్ దక్షకి పడలేదు, మరి ఇప్పుడు పుట్టబోయే వాళ్ళకి పడతాయో పడదో తెలియదు. అండ్ అలాగే కొత్త ఫీడింగ్ బాటిల్ అయితే తీసుకుంటున్నాను. ఈ సోప్స్ అనేది మా ఫ్రెండ్ ఇచ్చింది అనమాట, సోపు లోషన్ అవన్నీ కూడా. సో ఇది ఒకటి నిప్పులు తీసుకుంటున్నాను. ఎందుకు తీసుకుంటున్నాను అంటే డాక్టర్ అయితే రికమెండ్ చేశారు. యాక్చువల్గా దక్షకి ఏ డాక్టర్ రికమెండ్ చేయలేదు, బట్ నేను ఇప్పుడు హాస్పిటల్ చేంజ్ అయ్యాను, సో వాళ్ళు రికమెండ్ చేశారు. అలాగే నాకు ఫీడింగ్ పౌడర్ అయితే మిల్క్ పౌడర్ అయితే రిఫర్ చేశారు, ఎందుకంటే నాకు మిల్క్ ప్రాపర్గా రావు కాబట్టి. అండ్ దాంతోపాటు వెట్ వైప్స్ అయితే తీసుకున్నాను, క్లీనింగ్ పర్పస్ యూజ్ అవుతుంది కదా, సో అందుకోసమే వెట్ వైప్స్ అనేది పెట్టుకున్నాను. దాంతోపాటు నేను టిష్యూ పేపర్ రోల్ కూడా పెట్టుకుంటున్నాను. వెట్ వైప్స్ యూజ్ చేశాక మళ్ళీ మనం టిష్యూ నార్మల్ డ్రై టిష్యూ పేపర్ది యూజ్ చేసుకుంటే బాగుంటుంది కదా, సో దానికోసం అనమాట. మెయిన్గా నేను దీని గురించి చెప్పాలి. ఇది వచ్చేసి మన మదర్ డైపర్స్ అనమాట. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఎక్సెల్ తీసుకుంటే మనకి 10 ప్యాంట్స్ అనేవి వస్తాయి. యాక్చువల్గా కొందరికి అవుతుంది, కొందరికి అవ్వదు బ్లీడింగ్, బట్ అయినా కూడా మనం సేఫ్ సైడ్ తీసుకుంటే దీన్ని మళ్ళీ ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఇది ఏంటంటే మనకి సేమ్ డైపర్ల లాగా జస్ట్ ఇలా ప్యాక్ చేసుకోవడమే అనమాట. అప్పుడు మనకి కొంచెం 3 days 2 days మినిమం 2 days అయితే లేచే సిచ్యువేషన్ ఉండదు కాబట్టి ఇవి చాలా యూజ్ అవుతాయి. లేదు మనం పర్టిక్యులర్ డైపర్ లాగానే కావాలి అంటే అది కష్టం. ఇదేంటంటే మనకు స్టిక్కర్ టైప్ ఉంటుంది కదా, సో దానివల్ల నేను ఇది తీసుకున్నాను అనమాట. సో ఇంకా మనకి నాకు ఎట్లాగో సి సెక్షన్ కాబట్టి నెక్స్ట్ కూడా సి సెక్షన్, సో ఇంకా కాఫీ ఎక్కువ తాగాలి కదా నెక్స్ట్ డే నుండి, సో అందుకోసం కాఫీ పౌడర్ ప్యాకెట్స్ అనేవి నేను ఎక్కువ తీసుకున్నాను. యాక్చువల్గా సి సెక్షన్ అయినా సరే నార్మల్ డెలివరీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, బట్ ఎప్పుడు ఉంటాయంటే మినిమం 4 years గ్యాప్ ఉండాలంట. సో ఆ 4 years గ్యాప్ ఉంటే కనుక మనం నార్మల్కి ట్రై చేయొచ్చు. బట్ నాకు ఫస్ట్ అప్పుడు కూడా పెయిన్స్ రాలేవు, ఇప్పుడు కూడా పెయిన్స్ రాలేవు. నేను ఇప్పుడు 39th week ఎండింగ్లో ఉన్నాను, ఆల్మోస్ట్ 40 weeksలో ఉన్నాను. అట్లాంటప్పుడు ఇంకా నాకు పెయిన్స్ వస్తాయన్న హోప్ కూడా పోయిందనమాట, ఎందుకంటే ఆల్రెడీ బేబీ పెరిగిపోయి ఉంటుంది. ఇంకా పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటే మనకి 36 to 38th week లోపు రావాలి, బట్ అలా అవ్వలేదు కదా. సో నేను ఇప్పుడు ఒక్కొక్క దగ్గర అయితే నేను ఎలా సర్దుకుంటే నాకు అలా గుర్తుంటుంది కాబట్టి నేను ప్రాపర్గా సదరేసుకుంటున్నాను. బట్ నేను ఎంత చదువుకున్నా సరే తర్వాత అయినా సరే మా మమ్మీ ఏం చేస్తారంటే నేను ఇక్కడ ఉందని చెప్తే అక్కడ వెతుకుతారు, అక్కడ ఉందని ఇక్కడ వెతుకుతారు, లేదని ఇస్తారు. సో అందుకోసమే నేను ఎక్కడ ఏ పెట్టుకోవాలో అదన్నీ క్లియర్గా నేను ఇచ్చేసుకుంటున్నాను అనమాట. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి, సో దట్ నేను పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్స్ కింద వచ్చేస్తాయి. నేను యాక్చువల్గా కొంచెం గబగబా మాట్లాడుతున్నాను, ఏమనుకోకండి, ఎందుకంటే ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంది. అలాగే నేను ఏ వీడియో అయినా సరే కొంచెం యూస్ఫుల్ అయ్యే వీడియోనే పెడుతుంటాను, బట్ నాకు ఏంటో ఆ యూట్యూబ్ నాకు వైరల్ చేసే ఛాన్స్ ఇవ్వట్లేదు. బట్ పర్లేదు, వైరల్ చేసినా చేయకపోయినా నాకు లైఫ్ లాంగ్ మెమరీస్ అయితే మిగిలి ఉంటాయి కదా, అవి నాకు చాలు సరిపోతుంది అనమాట. సో అండ్ మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే ఈ మన ఏదైతే డెలివరీ బ్యాగ్స్ ఉన్నాయో అవి ఫస్ట్ టైం మీరు ప్యాక్ చేసుకున్నప్పుడు 3 months ముందే ప్యాక్ చేసి పెట్టుకోండి. మమ్మీ వాళ్ళు వద్దంటారు, అలా చెయ్యొద్దు ఇలా చెయ్యొద్దు అంటారు, అవి వాళ్ళ నమ్మకాలు నేను తప్పు పట్టట్లేదు. బట్ ఏ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మన చేతిలో అసలు ఏమీ లేదు కాబట్టి మనం యాక్చువల్గా ప్రీ ప్లాన్డ్గా ఉండడం చాలా బెటర్ అనమాట. సో ఇప్పుడు నేను ఏవైతే యూజ్ ఉన్నాయో నాకు అవన్నీ తీసేసుకున్నాను. సో దాంతోపాటు నేను కెటిల్ అనేది అయితే తీసుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం హీట్ వాటర్ ఒక్కొక్కసారి మనకు హాస్పిటల్స్లో పనిచేస్తే ఒక్కొక్కసారి పనిచేయవు. సో అలాంటప్పుడు నాకు ఇది యూజ్ అవుతుంది కాబట్టి నేను అది పెట్టుకుంటున్నాను అనమాట. అండ్ దాంతోపాటు కొంచెం నావి ఇన్నర్ వేర్స్ అవన్నీ కూడా పెట్టుకున్నాను. మనం మెయిన్గా వాళ్ళు ఒక రోజుకైతే డ్రెస్ మనము సర్జరీ అయినప్పుడు అయితే వాళ్ళ డ్రెస్లోనే ఉంటాం కదా, సో మార్నింగ్ అయితే ఈవినింగ్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అలా చేంజ్ చేస్తారు, మొత్తం మనకి తడి బట్టేసి తుడిచేసి. సో అప్పటికి ఇప్పుడైతే ఆల్మోస్ట్ 3 days ఉంటున్నారు, అంతకన్నా ఎక్కువ ఉంచుకోవట్లేదు హాస్పిటల్లో కాబట్టి మనము 2 డ్రెస్సెస్ క్యారీ చేస్తే సరిపోతుంది. డ్రెస్సెస్ అంటే మనము ఒక 2 మదర్ నైటీస్ వేసుకోవడమే బెటర్ అనేసి నా ఫీలింగ్ అనమాట. వచ్చేటప్పుడు ఎట్లాగో డ్రెస్ వేసుకుంటాం కాబట్టి ఉన్న 2 days మాత్రం మనం ఎట్లాగో సెపరేట్ రూమ్లో ఉంటాం, సో మనకు ఎలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి కొంచెం మీ కంఫర్ట్ ఉన్న డ్రెస్సెస్ అయితే మీరు వేసుకోవడానికి ఈజీగా ఉండేవి మాత్రమే క్యారీ చేయండి అనేసి నేను చెప్తున్నాను. సో ఇదైతే నా లగేజ్ ప్యాకింగ్ అయితే ఇప్పుడు అయితే అయిపోయింది. ఇంకో 2-3 daysలో నాకైతే పుట్టబోయేది బాబో పాపో అవన్నీ కూడా నేను క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే. బట్ ప్లీజ్ మేక్ ష్యూర్
డెలివరీ బ్యాగ్లో మనకి ఏమేమి ఇంపార్టెంటో అది మీరు ముందుగానే ఒక లిస్ట్ అయితే రాసి పెట్టుకోండి. లేదా మీరు గూగుల్ చేసినా కూడా మీకు ఒక లిస్ట్ అయితే వస్తుంది. అందులో మీకు ఏవైతే వాంటెడ్ ఉన్నాయో పెట్టుకోండి, అన్వాంటెడ్ ఏవైతే ఉన్నాయో అవి అయితే రిమూవ్ చేసేసేయండి. అది మీకు క్లియర్గా ఉంటుంది కదా. సో మెయిన్గా నేనైతే స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకుని, ఆల్రెడీ నా సెకండ్ ప్రెగ్నెన్సీ కాబట్టి నాకు ఒక ఐడియా ఉంది నాకు ఏమేమి రిక్వైర్మెంట్ ఉన్నాయి. బట్ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకి ఏంటంటే అంతగా ఐడియా ఉండదు కాబట్టి, సో మీకు ఎలా కావాలో అలా మీకు ఏమేమి రిక్వైర్మెంట్ ఉన్నాయో కొన్ని స్క్రీన్ షాట్స్ తీసి పెట్టేసి ఒక దగ్గర అన్నీ ఏవే పెడుతున్నారో అవన్నీ టిక్ పెట్టేసుకొని అలా పెట్టుకుంటూ ఉండండి. సో ఏది కూడా మర్చిపోకుండా ఉంటాం. మనం అక్కడికి వెళ్ళాక మన హస్బెండ్ టెన్షన్లో ఉంటారు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు టెన్షన్స్లో ఉంటారు. మనం అప్పుడు తిప్పుతూ ఉంటే అది లేట్ అయిపోతుంది, వాళ్ళు వచ్చేసరికి వాళ్ళకి దొరకవు, ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట. సో వాటి నుండి మనం వాళ్ళని బయట పెట్టాలంటే మనకి తెలిసినంత వరకు మనం కూడా హెల్ప్ చేయాలి. ఎందుకంటే అప్పుడు మనం లేస్ చేసుకోలేం కాబట్టి, వాళ్ళని ఇబ్బంది పెట్టినా కూడా వాళ్ళకి ఐడియా ఉండదు కాబట్టి, మెయిన్గా హస్బెండ్స్కి ఐడియా ఉండదు కాబట్టి, సో మీరు ప్లాన్డ్గా అన్నీ ఏదైతే చేస్తారో అది చేయండి ఫ్రెండ్స్. సో ఈ రోజుకైతే ఇది నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోని లైక్ చేసి కొంచెం ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా కొంచెం బూస్టింగ్ అనిపిస్తుంది కదా, అప్పుడు నేను కూడా వీడియోస్ నాకు ఇంకా పెట్టాలి అనేసి అనిపిస్తుంది కదా. సో అందుకోసం. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ మై వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.